హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆ 3 నెలలకు సమానమైన జీతభత్యాల చెల్లింపు, కొత్త రూల్స్‌పై కీలక నిర్ణయాలైతే విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తును వారి పదవి విరమణ అనంతరం జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోయే ఒక అత్యంత కీలకమైన పరిణామం ఇప్పుడు తెరపైకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మరియు పెన్షన్ చెల్లింపులకు సంబంధించి దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి పాత చట్టాలను పక్కన పెట్టి సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తూ ఒక సమగ్రమైన ముసాయిదాను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారంగా ముఖ్యంగా 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కొన్ని సంచలన మార్పులు చేయాలని ప్రతిపాదించింది. దీనిపై ఇప్పటికే ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు మొదలవగా, ప్రభుత్వం ఈ ముసాయిదాపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను మరియు సూచనలను అధికారికంగా కోరింది. ఈ ప్రతిపాదనలు కేవలం కాగితాలకి పరిమితం కాకుండా, ఒకవేళ అమల్లోకి వస్తే ప్రతి ఉద్యోగి తన పదవీ విరమణ సమయాన్ని తానే నిర్ణయించుకోవాలా లేదా ప్రభుత్వం నిర్ణయిస్తుందా అనే సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా ఈ ముసాయిదాలో పొందుపరిచిన అత్యంత వివాదాస్పద మరియు కీలకమైన నిబంధన ఏమిటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన వయస్సుతో సంబంధం లేకుండా 33 ఏళ్ల నిరంతర సర్వీసును పూర్తి చేస్తే ప్రభుత్వం వారిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ చేయించే అధికారాన్ని తన వద్ద ఉంచుకోవాలని భావిస్తోంది. అంటే ఒక వ్యక్తి 20 ఏళ్లకే ఉద్యోగంలో చేరితే అతనికి 53 ఏళ్ల వయసు రాగానే ప్రభుత్వం అతడిని ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది. మరి దీనిని అమలు చేసే క్రమంలో ఉద్యోగికి కనీసం 3 నెలల ముందుగానే నోటీస్ ఇవ్వాలని, ఒకవేళ వెంటనే పంపించాల్సి వస్తే ఆ 3 నెలలకు సమానమైన జీతభత్యాలను ఒకేసారి చెల్లించి పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం నిబంధనలను సిద్ధం చేసింది. మరి దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? సుదీర్ఘకాలం సర్వీస్ పూర్తి చేసిన వారికి విశ్రాంతినిస్తూ కొత్త రక్తానికి లేదా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అనుభవజ్ఞులైన ఉద్యోగులను కోల్పోవడం వల్ల పరిపాలనపై ప్రభావం పడుతుందనైతే కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, 33 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత లభించేటటువంటి పూర్తి పెన్షన్ ప్రయోజనాలు అప్పటికే లభిస్తాయి కాబట్టి. సో, ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి కనీసం 10 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేస్తే పెన్షన్‌కు అర్హత సాధిస్తారు. కానీ గరిష్టంగా 33 ఏళ్ల సర్వీస్ ఉంటేనే వారి చివరి వేతనంలో 50% మొత్తాన్ని పూర్తి పెన్షన్‌గా అయితే పొందుతారు. అంటే 33 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగడం వల్ల పెన్షన్ శాతంలో మార్పు ఉండదు కాబట్టి, ఆ సమయానికి వారిని పంపించడం వల్ల అటు ఉద్యోగికి పూర్తి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని, ఇటు ప్రభుత్వానికి కొత్త నియామకాలకు అవకాశం ఉంటుంది అని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ నిబంధనను ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026, ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026 పేరుతో అయితే తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరి ఈ కొత్త నిబంధనల పత్రం సుమారుగా 98 పేజీలతో కూడినటువంటి ఒక భారీ నివేదిక. సో, ఈ నివేదికగా అయితే ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇది ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 స్థానంలో రాబోతోంది. అంటే దాదాపుగా 45 ఏళ్ల క్రితం నాటి పాత నిబంధనలకు స్వస్తి పలికి, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యంగా అయితే, ఈ యొక్క 98 పేజీల నివేదికలో ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం ఈ నెల 20వ తేదీలోపు గుర్తింపు పొందినటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా అందజేయాలని అయితే గడువు విధించింది. ఈ గడువు ముగిసిన తర్వాత సంఘాల నుంచి వచ్చే అభ్యంతరాలు మరియు ఆహ్, సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తుది ఉత్తర్వులనైతే విడుదల చేయనుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు కల్పించే పెన్షన్ కమ్యుటేషన్ వెసులుబాటు. దీని ప్రకారంగా ఉద్యోగి తన భవిష్యత్తులో వచ్చే పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని అమ్ముకొని ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో, దీనిని కూడా కొత్త నిబంధనల్లో మరింత స్పష్టమైతే చేశారు. మరి అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న 33 ఏళ్ల సర్వీసు నిబంధనలపై వస్తున్నటువంటి రకరకాల
వదంతులను నమ్మవద్దని ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి వాస్తవానికి ఈ 33 ఏళ్ల సర్వీసు నిబంధన అనేది గతంలో కూడా కొన్ని రూపాల్లో ఉన్నప్పటికీ దానిని ఇప్పుడు మరింత చట్టబద్ధం చేస్తూ ప్రభుత్వం ముసాయిదాలో చేర్చిందనైతే వారు వివరిస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల వాదన ప్రకారంగా ప్రభుత్వం ఏకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, కేవలం చర్చల కోసం మాత్రమే ఈ ముసాయిదాను పంపిందని వారు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించే ఏ నిబంధన అయినా సరే తాము వ్యతిరేకిస్తామని, చర్చల ద్వారా ఆమోదయోగ్యమైనటువంటి మార్పులు జరిగేలా చూస్తామని వారైతే భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా 33 ఏళ్ల సర్వీసు పూర్తి కాగానే బలవంతంగా రిటైర్ చేస్తారనే భయం అవసరం లేదని, దానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు మరియు నియమాలు ఉంటాయని వారైతే చెప్తున్నారు. మరి ఏదేమైనా కూడా ఫిబ్రవరి 20వ తేదీన ఉద్యోగ సంఘాలు ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగానే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ పెన్షన్ విధానం ఎలా ఉండబోతుందనే దానిపైన ఒక స్పష్టమైన చిత్రం రాబోతుంది. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సాగుతున్న ఈ చర్చలు చివరకు సానుకూల ఫలితాలను ఇవ్వాలనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు.